నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇఫ్ a ఈక్వల్ టు √7 మైనస్ √3, b ఈక్వల్ టు √5 మైనస్ √3, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ? ఇప్పుడు చూద్దాం. ఇలా ఉన్నప్పుడు ఏం చేసుకుంటాం అంటే మనం సింపుల్గా డిఫరెన్స్ తీసుకుంటాం. డిఫరెన్స్ సో డిఫరెన్స్ ఎంత? 7 నుంచి 4 3 పోతే 4. ఇక్కడ డిఫరెన్స్ ఎంత? 7 నుంచి 3 పోతే 2. సో ఆప్షన్స్ ఇలా ఉన్నాయి. ఏ ఈక్వల్ టు బి, ఏ లెస్ దాన్ బి, ఏ గ్రేటర్ దాన్ బి, క్యాంట్ బి డిటర్మైన్డ్. సో ఇక్కడ కనుక మనం చూస్తే ఏ ఎంత వచ్చింది? 4 వచ్చింది. బి ఎంత వచ్చింది? 2 వచ్చింది. అంటే ఏ గ్రేటర్ దాన్ బి కదా, కాబట్టి ఈ ఏ గ్రేటర్ దాన్ బి కరెక్ట్ ఆన్సర్. ఇలా ఉన్నప్పుడు ఏం చేసుకోవాలి? డిఫరెన్స్ తీసుకొని చెక్ చేయాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. 1/4 డివైడెడ్ బై 1/2 డివైడెడ్ బై 1/15 ప్లస్ 1 మైనస్ 9/10. సో ఇలా వచ్చింది. చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఏమొచ్చింది? 1/4 డివైడెడ్ బై 1/2. 1/4 డివైడ్ బై మళ్ళీ బెన్నం అంటే ఏమైంది? 1/4 ఇంటూ 2/1 అయ్యింది. ఇది మనం నేర్చుకున్నాం. ఎలా? a/b డివైడెడ్ బై c/d ఈక్వల్ టు a/b ఇంటూ d/c అలా అయింది. ఇలా రాసుకున్నాం. సేమ్ అంతే రాసుకున్నాం. 1/4 ఇంటూ ఇది 1/4 డివైడెడ్ బై 1/2, 1/4 ఇంటూ 2/1 అలానే సేమ్ రాసుకున్నాం. సో ఇక్కడ పెట్టుకున్నాం డివైడెడ్ బై. సో ఇప్పుడు చేద్దాం. ఇప్పుడు ఏముంది? ఇక్కడ 1/15 ప్లస్ 1 మైనస్ 9/10 ఉంది. సో ఇక్కడ కింద లేకపోతే ఏమనుకుంటాం? బై 1 అనుకుంటాం. ఓకే, బై 1 అనుకుంటాం. అప్పుడు ఏమైద్ది? ఎల్సిఎం ఏమైంది? 15కి 10కి ఎల్సిఎం ఏమైద్ది? 30 అయింది. ఓకే, ఇప్పుడు 30 15 ఎన్నిసార్లు పోయిద్ది? 2 సార్లు పోయిద్ది. 2 ఇంటూ 1 2 ప్లస్ 30 1 ఎన్నిసార్లు పోయిద్ది? 30 టైమ్స్ పోయిద్ది. 30 ఇంటూ 1 30 మైనస్ 30 10 ఎన్నిసార్లు పోయిద్ది? 3 టైమ్స్. 3 ఇంటూ 9 27. ఓకే, ఇప్పుడు కొట్టేద్దాం. 1/4 ఇంటూ 2/1 ఏమైద్ది? ఇది కొట్టేస్తే 1/2 అయింది. అంటే 1/2 డివైడెడ్ బై ఇక్కడ ఎంత ఉంది? 30 కామనే. ఫస్ట్ ప్లస్లు చూద్దాం. ప్లస్లు 2 ప్లస్ 30 ఎంత? 32. 32 మైనస్ 27 5. కాబట్టి 5/30 క్యాన్సిల్ చేసుకుందాం. ఎంత వచ్చింది? 5 30 ఎన్నిసార్లు పోయిద్ది? 6 సార్లు పోయిద్ది. 5 1 5, 5 6 30. అప్పుడేమైద్ది? 1/2 డివైడెడ్ బై 1/6. సేమ్ ఇది వేస్తాం. 1/2 ఇంటూ 6/1 ఈక్వల్ టు 2 ఎన్నిసార్లు పోయిద్ది? 6లో 3 సార్లు పోద్ది. కాబట్టి మన ఆప్షన్ 3. అంటే మన ఆన్సర్ ఏంటిది? 3 మన రైట్ ఆన్సర్. సో ఇలా చేయాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ఇలా చూద్దాం. ఇప్పుడు ఏ ఇన్వెస్టెడ్ 25,000 ఫర్ 12 months అండ్ బి ఇన్వెస్టెడ్ 50,000 ఫర్ 6 months. వాట్స్ ద షేర్ ఆఫ్ ఏ ఇన్ ద ప్రాఫిట్ ఆఫ్ 30,000? అంటే ఏ 25,000 ఇన్వెస్ట్ చేశాడు అంటే అన్ని ఒక 12 నెలల్లో. మళ్ళీ బి అనేవాడు 50,000 ఇన్వెస్ట్ చేశాడు. అది ఎంత? 6 నెలల్లో. సో వాళ్ళకి మొత్తం 30,000 ప్రాఫిట్ వచ్చిందంట. ఏ షేర్ ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు చూద్దాం. ఏ బి. ఏ ఎంత ఇన్వెస్ట్ చేశాడు? 25,000. ఎంత టైంకి? 12 monthsకి. అదే బీబీ 50,000 ఇన్వెస్ట్ చేశాడు. ఎంతకి? 6 monthsకి. సో ఇప్పుడు క్యాన్సిలేట్ చేద్దాం. 6 ఇక్కడ ఎన్నిసార్లు పోయిద్ది? 2 సార్లు పోయిద్ది. ఓకే, ఇంకా 25. ఈ 3 సున్నాలు కొట్టేస్తున్నాం. 25 50 ఎన్నిసార్లు పోయిద్ది? 2 సార్లు పోయిద్ది. ఇంకేం మిగిలింది? 2:2 మిగిలింది. అంటే 2 ఇక్కడ ఒకసారి పోయిద్ది, ఇక్కడ ఒకసారి పోయిద్ది. రేషియో ఎంత ఉంది? A:B రేషియో ఎంత ఉంది? 1:1. అంటే 2 parts వాల్యూ. అంటే 2 parts వాల్యూ 30,000 అయితే 1 part వాల్యూ ఎంత? 1 part వాల్యూ ఎంత? సింపుల్, దీన్ని కొట్టేయడం. 2 30 ఎన్నిసార్లు పోయిద్ది? 15 సార్లు పోయిద్ది. అంటే ఒక పార్ట్ వాల్యూ ఏమైద్ది అప్పుడు? ఇదే కదా సేమ్. అంటే ఒక పార్ట్ వాల్యూ ఏమైంది? 15,000తో మల్టిప్లై చేసుకోవాలి. అంటే 1 part వాల్యూ ఈక్వల్ టు 15,000.
లేదా క్రాస్ మల్టిపుల్ చేసుకున్నా అయిపోద్ది లెక్క. వాడు అడిగింది ఏ షేరు? ఏ షేర్ అయినా, బి షేర్ అయినా ఒక పార్టే కాబట్టి ఈ ఒక పార్ట్ వాల్యూ కనుక్కున్నా. ఎంత అది? 15,000. సో 15,000 మన ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇది ఇప్పుడు చూద్దాం. ఏ అండ్ బి స్టార్ట్స్ ఎ బిజినెస్ విత్ ఎ క్యాపిటల్స్ ఆర్ ఇన్ ద రేషియో 5:3. అంటే ఏబి బిజినెస్ స్టార్ట్ చేస్తారంట, అప్పుడు వాళ్ళ యొక్క డబ్బుల రేషియో ఎంత ఉంది? 5:3 ఉంది. సో ఆఫ్టర్ 6 months అంటే 6 months ఇలాగే కంటిన్యూ చేశారని అర్థం. ఆఫ్టర్ 6 months ఏ విత్డ్రా 10,000 అండ్ బి డబుల్స్ హిజ్ ఇన్వెస్ట్మెంట్ ఇఫ్ ఇనిషియల్ అమౌంట్ ఆఫ్ ఏ ఇస్ 15,000. ఏ 50,000 అంట, అప్పుడు బి ఏమైంది? 30,000 కదా. 5 parts 50,000 అయితే 3 parts ఏమవుతాయి? 30,000 కదా. సో అలా. అండ్ టోటల్ ప్రాఫిట్ ఈజ్ 84,000. సో ఆ సంవత్సరం మొత్తం మీద వచ్చిన టోటల్ ప్రాఫిట్ ఎంత? 84,000 అంట. ఫైండ్ ద ప్రాఫిట్ షేర్ ఆఫ్ ఏ యొక్క ప్రాఫిట్ షేర్ ఎంత అని అడుగుతున్నాడు. వాడు ఇచ్చేసాడు వాల్యూ ఫస్ట్ది. బి ఏ వాల్యూ ఎంత అయ్యా అంటే 50,000 అంటే ఇనిషియల్గా వాడే చెప్పాడు. ఏ వాల్యూ ఇనిషియల్గా 50,000 అంటే 5 parts 50,000 అయితే మరి 3 parts ఏమవుతాయి? 30,000 అవుతాయి. ఓకే. ఏ షేర్ ఎంత, ఏ వాల్యూ ఎంత, బి వాల్యూ ఎంత. సో ఇదంత వరకు 6 months వరకు ఎంత ఉంది. ఓకే, 6 months వరకు ఎంత. దాని తర్వాత ఏమైంది? విత్డ్రా చేసుకున్నాడు. ఎంత విత్డ్రా చేసుకున్నాడు? 10,000 విత్డ్రా చేసుకున్నాడు. అంటే మిగతా ఎంత ఉంటుంది? 40,000 ఉంటుంది. 40,000 ఉంటుంది మిగతా 6 నెలలకి. ఓకే. కానీ బి ఏమైంది? 6 monthsకి 30,000 ఉంచుకున్నాడు. దాని తర్వాత 6 months తర్వాత దీన్ని డబుల్ చేసుకున్నాడు అని వచ్చింది. బి డబుల్స్ హిస్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్టర్ 6 months. ఏ విత్డ్రా 10,000 కాబట్టి 50,000 నుంచి 10,000 తీసేసి మిగతా 6 monthsకి వేసేసా. 40,000 6 monthsకి వేసుకున్నాం. మళ్ళీ దాని తర్వాత బి ఏమన్నాడు? ఆఫ్టర్ 6 months అంటే 6 months దాకా తను 30,000 మెయింటైన్ చేశాడు. అంత 6 నెలలకి. సో 6 నెలల తర్వాత ఏమైంది? బి మేడ్ డబుల్ ఆఫ్ దిస్ ఇన్వెస్ట్మెంట్. అంటే తర్వాత 6 నెలలకి తన ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంటే దీనికంటే డబుల్ ఉందంట. 30,000కి డబుల్ అంటే ఎంత? 60,000. 60,000 మిగతా 6 నెలలకి 60,000 మెయింటైన్ చేశాడు. ఓకే. ఇప్పుడు కొట్టేద్దాం. అన్నిట్లో కామన్గా ఏమున్నాయి చూడు. 1 2 3 4 అన్నిట్లో 4 సున్నాలు కామన్గా ఉన్నాయి. ఆ 4 సున్నాలు కొట్టేస్తాం ఫస్ట్. ఇది 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 కొట్టేసా. సో ఇప్పుడు 5 6 30 ప్లస్ 4 6 24. 5 6 30 ప్లస్ 4 6 24. 30 ప్లస్ 24 ఎంత? 54. ఒక సైడ్ రాసుకున్నాం. 3 6 18 ప్లస్ 6 36. 18 ప్లస్ 36 ఎంత? 54. 54 ఎంత అయింది? క్యాన్సిల్ చేసుకుంటే 1:1 అయింది. సో 1:1 సేమ్ లెక్క కింద కూడా సేమ్ ఇంతే వచ్చింది. 1:1 అంటే ఈ టోటల్ 2 parts వాల్యూ 84,000 అయితే 1 part వాల్యూ ఎంత? అంతే కదా. టోటల్ ప్రాఫిట్ ఎంత వచ్చింది? వాల్యూ ఏమో ఎంత వచ్చింది. సో 1:1 అంటే 2 parts వాల్యూ 84,000 అయితే 1 part వాల్యూ ఎంత? 2 parts వాల్యూ 84,000 అయితే 1 part వాల్యూ ఎంత? క్రాస్ మల్టిప్లికేషన్ 84 into 1/2. 2 8 ఎన్నిసార్లు పోయిద్ది? 42 సార్లు పోయిద్ది. కాబట్టి 1 part వాల్యూ ఈక్వల్ టు 42,000. 42,000 మన ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ఆల్ ద 3 digit నెంబర్స్ డివిజిబుల్ బై 23? అంటే 23తో పోయే 3 అంకెల నెంబర్స్ ఉంటాయి కదా, వాటి యొక్క యావరేజ్ ఎంత అని అడుగుతున్నాడు. మనం సింపుల్ గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఏదైతే ఆ యావరేజ్ ఉంటుందో ఆ నెంబర్ ఖచ్చితంగా 23తో పోవాలి. ఏదైతే యావరేజ్ ఉంటుందో ఆ నెంబర్ ఖచ్చితంగా 23లో పోవాలి. సో ఇప్పుడు మనం సింపుల్గా చేయాల్సింది ఏంటి అంటే ఆప్షన్ ఎలిమినేషన్. 23తో డివైడ్ చేద్దాం. సో ఫస్ట్ 23ని 752తో డివైడ్ చేద్దాం. 23 3 69. సో 15 నుంచి 9 పోతే ఎంత? 6 62. 23లో 62లో పోయిద్దా? పోదు. ఎందుకు? 23 3 ఆల్రెడీ 69 అక్కడే ఉంది కాబట్టి 62 పోదు. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కాదు. నెక్స్ట్ ఆప్షన్ చెక్ చేద్దాం. 552. 23 3 69 ఎక్కువైపోయింది కాబట్టి 23 రెళ్ళు వేసుకుంటాం. 23 రెళ్ళు ఎంత? 46. 46. 15 నుంచి 6 పోతే ఎంత? 9 2. సో 23 4లు చూస్తున్నాం ఇప్పుడు. 3 4లు 12. 2 4 8 1 9 అంటే 4 సార్లు పోయింది. 92. సో పోయింది కదా దీంట్లో అంటే
552 మన ఆన్సర్. సింపుల్‌గా. యావరేజ్ అనేది ఖచ్చితంగా ఇచ్చిన డివిజిబిలిటీ నంబర్‌లో పోవాలి, పోయిద్ది. కాబట్టి 552 పోయిందిగా కాబట్టి ఇదే మన ఆన్సర్. ఓకే. 23 ఎక్కడం ఎలా వచ్చింది అంటే నేను ఇలా వేసుకునేవాడిని. 23 ఒకటిలో 23, 23 రెళ్ళు 46 అట్లా నేను వేసుకొని చేసేసాను ఇక్కడ. సో ఓకే. 552 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్‌కి వెళ్దాం. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూద్దాం. The two containers of the same volume are 40% and 50% full of water. అంటే 2 కంటైనర్లు ఇలా ఉన్నాయంట. కంటైనర్ సేమ్ వాల్యూమ్స్ అంటే ఇది ఎంత ఉందో ఇది అంతే ఉంటుంది. సో ఈ కంటైనర్ని ఏ అనుకున్నాం, ఈ కంటైనర్ని బి అనుకున్నాం. వాడేమన్నాడు, ద 2 కంటైనర్స్ ఆఫ్ ద సేమ్ వాల్యూమ్ ఆర్ ఫిల్డ్ 40% అండ్ 50% ఫుల్ ఆఫ్ వాటర్. ఇదేమో 40%తో ఫిల్ అయి ఉందంట వాటర్, ఇదేమో 50%తో ఫిల్ అయి ఉందంట వాటర్. ఓకే. దెన్ దే కంప్లీట్లీ ఫిల్డ్ విత్ ఇట్ మిల్క్. అంటే ఇక్కడ 40% వాటర్తో ఫిల్ అయి ఉంది, మిగతా 60% దేంతో ఫిల్ అయ్యింది ఇక్కడ, మిగతా 60% దేంతో ఫిల్ అయ్యింది ఇక్కడ, మిల్క్తో ఫిల్ అయ్యింది. ఇక్కడ 50% వాటర్తో ఫిల్ అయ్యింది. మరి మిగతా 50% కూడా ఇక్కడ మిల్క్తో ఫిల్ అయ్యింది. సో అంతే కదా. సో అదే వాడు చెప్పింది. అంటే 40% ఇదేమో 40% వాటర్తో నిండి ఉంది, ఇదేమో 50% వాటర్తో నిండి ఉంది. తర్వాత వాళ్ళు ఏం చేశారు అంటే మిగతా క్వాంటిటీని అంటే వీటిలో ఉన్న మిగతా క్వాంటిటీని మిల్క్తో నింపేశారు. సో ఇది మొత్తం 100 అనుకుంటే 100లో 40% వాటర్ అనుకుంటే మిగతా వాళ్ళు నింపిన మిల్క్ పర్సంటేజ్ అంత ఇక్కడ 60%. ఇక్కడ 50% వాటర్ ఉంది. సో 100లో 50% వాటర్ నింపితే మిగతాది 50%తో నింపేసాను అన్నారు మిల్క్. అంటే మిగతా 50% ఖచ్చితంగా మిల్క్తోనే నింపారు. అంటే ఇక్కడ మిల్క్ కంటెంట్ అంతా 60%, ఇక్కడ మిల్క్ కంటెంట్ అంతా 50%. ఇఫ్ ద కంటెంటెన్స్ ఆఫ్ ద బోత్ కంటైనర్ అంటే ఇందులో ఉన్న క్వాంటిటీని ఆర్ మిక్స్డ్ ఇన్ ఏ లార్జర్ వెజల్ అంటే ఈ రెండింటిని కలిపేసి ఒక పెద్ద వెజల్లో పోసారంట. ఈ రెండింటిని కలిపేసి ఒక పెద్ద వెజల్లో పోస్తే అప్పుడు మిల్క్ యొక్క పర్సంటేజ్ ఎంత అని అడిగాడంట. అంటే ఈ రెండింటిలో కలిపి ఒక దాంట్లో పోసేస్తారు కదా, అప్పుడున్న మిల్క్ కంటెంట్ పర్సంటేజ్ ఎంత అని అడిగాడు. సింపుల్. ఇక్కడ మిల్క్ కంటెంట్ ఎంత ఉంది 60+, ఇక్కడ మిల్క్ కంటెంట్ 50. కంటెంట్ అడిగాడు కాబట్టి రెండు కంటెంట్ ఎంత, ఫైనల్ కంటెంట్ ఎంత అడిగినప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ పర్సంటేజ్కి యావరేజ్ చేస్తాం. యావరేజ్ అంటే ఏంటిది, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఉన్నాయి 1, 2. సమ్ ఎంత 60 + 50 110/2. 110/2 ఎంత 55%. సో ఈ 55 మన ఆన్సర్. 55% మన ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ లెక్క చూద్దాం. ఏ ఫ్లవర్ వెండర్ బాట్ 200 ఫ్లవర్స్ ఫర్ 800. అంటే 200 పువ్వుల్ని 800 రూపాయలకి కొన్నాడు. అంటే అప్పుడు ఒక ఫ్లవర్ రేట్ ఎంత అయ్యిద్ది అంటే 8,800/200. ఒక్క ఫ్లవర్ రేట్ ఎంత అయ్యిద్ది అప్పుడు 4. అంటే ఒక్కొక్క ఫ్లవర్ 4, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సో ఒక ఫ్లవర్ వెండర్ ఉన్నాడంట, వాడు 200 ఫ్లవర్ని 800 రూపాయలకి కొన్నాడంట. అందులో 20 ఫ్లవర్స్ ఆర్ విదర్డ్ అండ్ బికమ్ అన్సెల్లబుల్. విదర్డ్ అంటే వాడిపోవడం. అంటే వాడు ఎంత తెచ్చుకున్నాడు, మొత్తం 200 ఫ్లవర్స్ తెచ్చుకున్నాడు. ఓకే. ఈ 200 ఫ్లవర్స్లో 20 ఫ్లవర్స్ వాడిపోయాయి, అంటే అవి పనికిరానివి కాబట్టి వాటిని పడేసాడు. అంటే ఇంకెన్ని ఉన్నాయి వాడి దగ్గర, 180 ఫ్లవర్స్ మాత్రమే ఉన్నాయి. ఓకే. ఎట్ వాట్ ప్రైస్ పర్ ఫ్లవర్ షుడ్ హీ సెల్ ద రిమైనింగ్ ఫ్లవర్ టు ఎర్న్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 30% ఆన్ ఇట్స్ టోటల్ కాస్ట్. అంటే తను సో తనకి లాస్ వచ్చింది కదా, ఎందుకు 20 ఫ్లవర్స్ పోయినాయి. సో ఆ లాస్ని తను కవర్ చేయాలంటే ఒక్కొక్క ఫ్లవర్ని ఎంతకు అమ్మాలి. సో దానివల్ల అతనికి ఏమొచ్చింది అంటే ఈ టోటల్ కాస్ట్ ప్రైస్ మీద 30% ఎక్కువ వస్తుంది. అంటే ఏంది అంటే తను ఫస్ట్ టోటల్ మొత్తం 200 ఫ్లవర్స్ తెచ్చుకున్నాడు. 200 ఫ్లవర్స్ తెచ్చుకొని 800 కొనుక్కొని తెచ్చుకున్నాడు. అప్పుడు ఒక్కో ఫ్లవర్ ఎంత అయ్యిద్ది, 4 రూపాయలు అయ్యిద్ది. కానీ మనకేమైంది ఇక్కడ కుర్రోడికి, సో 200 ఫ్లవర్స్ ఉన్నాయి, అందులో 20 వాడిపోయాయి. 20 వాడిపోతే మిగతా ఎన్ని ఉంటాయి, 180 ఉంటాయి. సో ఇలా ఉన్నప్పుడు 180 ఉన్నప్పుడు ఏమైద్ది, తనకి సేమ్ ప్రాఫిట్ రాదు కాబట్టి సో తినేమన్నాడు, ఈ కాస్ట్ ప్రైస్ మీద 30% ఎక్కువ రావాలి అంటే ఒక్కొక్క ఫ్లవర్ ఎంతకు అమ్మాలి అని అడిగాడు.
మొత్తం ఫ్లవర్స్ ఎన్ని ఉన్నాయి? 180 ఉన్నాయి. 180 ఉన్నాయి. ఓకే అది. సో వాడేమన్నాడు? దీని మీద 30% ఎక్కువ రావాలన్నాడు. 30%. 30% ఆఫ్ 800 ఎంత? ఇది క్యాన్సిల్. ఏం 3 24 అంటే 800 కంటే 240 ఎక్కువ రావాలి తనకి. అంతే కదా అడిగింది. ది ఫ్లవర్స్ టు గెట్ ఎర్న్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 30% ఆన్ హిస్ టోటల్ కాస్ట్. టోటల్ కాస్ట్ ఎంత? 800. 800 కంటే 30% ఎక్కువ రావాలన్నాడు. 800 కంటే 30% రాస్తున్నాను నేను. 0 నుంచి 4 పోతే 0 ప్లస్ 4 4, 8 ప్లస్ 4 10. సో తనకి ఎంత కావాలి ఇప్పుడు? సో ఇది మొత్తం టోటల్ వాల్యూ. ఇది మొత్తం టోటల్ ఫ్లవర్స్. సో అప్పుడు ఒక్కొక్క ఫ్లవర్ ఎంతో మనకు వచ్చేసిద్ది అంతే కదా. సో ఇది టోటల్ కాస్ట్, ఇది నంబర్ ఆఫ్ ఫ్లవర్స్. అప్పుడు ఒక్కొక్క ఫ్లవర్ రావాలంటే సింపుల్గా టోటల్ కాస్ట్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్లవర్స్ వేసామనుకో ఒక్కొక్క ఫ్లవర్ రేట్ వచ్చేస్తుంది. చూద్దాం. ఇది కొట్టేసా. ఇప్పుడు 18 104 ఎన్నిసార్లు పోయేదో చూద్దాం. 18 అక్కడ చదువుతాం. 18 18 36, 3 18 54, 4 18 72, 5 18 90, 6 18 108. 6 ఎక్కువైపోయింది కాబట్టి 6తో స్టార్ట్ అవ్వదు. 5 18 90, 5తోనే స్టార్ట్ అయ్యింది. ఇక్కడ 5 ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఉంది, అదే 5.72. సో మిగతా మొత్తం మనం చెక్ చేయక్కర్లేదు కదా. 5 వచ్చింది, ఇంక చాలు. 5.72 మన ఆన్సర్. సింపుల్. టోటల్ 800 ఫ్లవర్స్ ఉన్నాయి అన్నాడు. అందులో 20 వాడిపోయి అమ్మలేదు అంటే మిగతా ఎన్ని ఉంటాయి? 180 ఉంటాయి. 180 ఫ్లవర్స్ ఉంటాయి. కానీ అప్పుడేమొచ్చింది? లాస్ వస్తుంది. కానీ తనకి ఈ టోటల్ కాస్ట్ ప్రైస్ మీద అంటే 800 మీద ఇంకా 30% ఎక్కువ రావాలి. సో 30% ఎక్కువ రావాలంటే ఒక్కొక్క ఫ్లవర్ని ఎంతకు అమ్మాలి అని అడిగాడు. సో 800 మీద 30% ఎక్కువ ఉండే ఎంత అంటే 800కి 240 కలుపుకోవాలి. ఎందుకు? 800 కంటే 30% ఎక్కువ కాబట్టి 1040 వచ్చింది. 1040 ఇదేంటిది? టోటల్ కాస్ట్ ప్రైస్ ఇది. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి మన దగ్గర 180 ఉన్నాయి. సో ఒక్కొక్క ఫ్లవర్ కావాలంటే టోటల్ కాస్ట్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్లవర్స్ వేసుకుంటే ఒక్కొక్క ఫ్లవర్ వాల్యూ వస్తుంది. 5.72 ఒక్కొక్క ఫ్లవర్ వాల్యూ వచ్చింది. సో ఇదే మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పుడు చూద్దాం. ఏ సొల్యూషన్ కంటైన్స్ యాసిడ్ అండ్ వాటర్ ఇన్ ద రేషియో ఆఫ్ 5:3. యాసిడ్ వాటర్ ఉన్నాయంట 5:3. నాకు టోటల్ క్వాలిటీ ఎంత తెలియదు కాబట్టి దాన్ని 5x 3x అనుకుంటున్నాను. If 4 liters of water is added, then the new ratio becomes 5:4. అంటే 4 liters వాటర్ ఎక్స్ట్రా యాడ్ అయినాయి అంట. అప్పుడు రేషియో ఏమైంది? 5:4 అయిందంట. వాట్ ఈస్ ద ఒరిజినల్ క్వాంటిటీ ఆఫ్ యాసిడ్? సో దీన్ని మనం ఎలా చేసుకోవచ్చు అంటే ఏం చేసుకోవచ్చు, నేను ఏజెస్ మెథడ్లో చేస్తున్నాను. ఫస్ట్ ఎంత ఉంది? 5x/3x. ఇది యాసిడ్, ఇది వాటర్. సో ఎంత వాటర్ యాడ్ అయినాయి అన్నాడు? 4 liters ఆఫ్ వాటర్ యాడ్ అన్నాడు. 4 liters ఆఫ్ వాటర్ యాడ్ అయినాయి. అప్పుడు రేషియో ఎంత అయిందన్నాడు? 5:4 అయిందన్నాడు. అంటే ఇక్కడ యాసిడ్ కాన్స్టెంట్గా ఉంది, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ దాని రేషియో రాసుకున్నాం. దాని తర్వాత ఏ యాడ్ అయినా చూసుకున్నాం. వాటర్ యాడ్ అయింది. ఎన్ని లీటర్స్ యాడ్ అయింది? 4 liters ఆఫ్ వాటర్ యాడ్ అయింది కాబట్టి +4 వేసుకున్నాం. అప్పుడు రేషియో ఏమైందన్నాడు? 5:4 అయిందన్నాడు. సో ఇప్పుడు ఈ ఏ రేషియో ఎంతో మనం కనుక్కోవాలి. ఒకవేళ ఆప్షన్స్లో 5 మల్టిపుల్ ఒకటే ఉంటే అదే మన ఆన్సర్. ఎందుకు? 5తో స్టార్ట్ అయింది చూడు. 5 ఇంటూ సంథింగ్ అంటే ఖచ్చితంగా 5 మల్టిపులే కాబట్టి ఆన్సర్ అయిపోద్ది. కానీ చాలా అన్ని 5 మల్టిపుల్సే ఇచ్చాడు. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. 4 ఇంటూ 5x ఎంత అయింది? 4 ఇంటూ 5x అంటే అంత 20x ఈక్వల్ టు 5 ఇంటూ 3x ఎంత? 15x ప్లస్ 5 ఇంటూ 4 20. ఓకే, ఇప్పుడు దీన్ని మొదలు తీసుకురావాలి. 20x మైనస్ 15x ఏమైంది? 5x. ఓకే, 5x ఈక్వల్ టు 20. అప్పుడు x ఈక్వల్ టు ఏమైంది? x ఈక్వల్ టు 20/5. ఇప్పుడు x ఈక్వల్ టు ఏమైంది? 4. అంటే x వాల్యూ 4. వాడు ఏమడిగాడు మనల్ని? ఇనిషియల్ క్వాంటిటీ ఆఫ్ యాసిడ్ ఇనిషియల్ క్వాంటిటీ అంతా 5 ఇంటూ ఎక్స్. ఇక్కడే డైరెక్ట్గా వచ్చేసింది. ఇది 5x వాల్యూ అంతా 20. సో 5x అడిగింది మనల్ని. సో ఆన్సర్ ఈస్ 20. లేదంటే ఇలా కూడా చేయొచ్చు. ఎక్స్ వాల్యూ అంతా 4, 5 ఇంటూ 4 ఎంత? 20. సో 20 మన ఆన్సర్. అదే వాటర్ అడిగితే 3 ఇంటూ 4 12. సో ఇది మన ఆన్సర్ అంతా 20 మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్.
సో ఈ లెక్క కొంచెం ఇంపార్టెంట్. ఇచ్చిన వాటిలో కొంచెం బెస్ట్ ఇది ఏంటి, ఏ కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 12 days. అంటే ఎలోన్ కెన్ కంప్లీట్ వర్క్ ఇన్ 12 days అండ్ బి ఎలోన్ కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 18 days. బి ఎలోన్ కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 18 days. ఏ అండ్ బి ఆర్ అగ్రీడ్ టు డూ ద వర్క్ ఫర్ 7,200. అంటే ఏ అండ్ బి అనేవాళ్ళు 7,200కి పని కుదుర్చుకున్నారు. విత్ ద హెల్ప్ ఆఫ్ సి దే ఫినిష్ ఇట్ ఇన్ 5 days. ఓకే, అంటే సితో కలిపి వాళ్ళు కలిసి పనిచేస్తే ఆ వర్క్ 5 రోజులు అయిపోద్ది. సి యొక్క పేమెంట్ వాల్యూ ఎంత? ఫస్ట్ ఈ రెండు చూద్దాం. సో ఈ రెండు చూసుకుంటే ఏమైంది, 12కి 18కి ఎల్సిఎం ఎంత? ఫస్ట్ 18 ఒక్క చదువుతున్నా. 18 ఒకటి 18, 12లో పోయిద్దా? పోదు. 18 రోజులు 36, 36 12లో పోయిద్ది. కాబట్టి ఎల్సిఎం 36. 36 12 ఎన్నిసార్లు పోయిద్ది? 3 సార్లు పోయిద్ది. 36 18 ఎన్నిసార్లు పోయిద్ది? 2 సార్లు పోయిద్ది. మనం చేయాల్సిన స్టెప్ ఏంటి అంటే, వీళ్ళిద్దరు కలిపి 5 రోజులు ఎంత పని చేస్తారు? 25 చేస్తారు. 25 చేస్తారు కాబట్టి 11 మిగిలిద్ది. ఈ 11 సి చేసిన వర్క్ అనమాట. ఓకే, వీళ్ళిద్దరు కలిపి 5 రోజుల్లో, వీళ్ళ ముగ్గురు కలిపి 5 రోజుల్లో పని అయిపోయింది కదా. కాబట్టి వీళ్ళిద్దరు 5 రోజుల్లో చేస్తారు, మిగతా తిని చేస్తాడు. వీళ్ళిద్దరు 5 రోజుల్లో 25 వర్క్ చేసేసారు. మిగతాది అంతా 11 పార్ట్లు సి చేయాలి. సో ఈ 36 పార్ట్ల వాల్యూ 7,200 అయితే, 36 పార్ట్ల వాల్యూ 7,200 అయితే 11 పార్ట్ల వాల్యూ ఎంత? 11 పార్ట్లు అంటే ఎవరు? సి వాల్యూ అయినా మనం కనుక్కోవాల్సింది. సో ఈ సి వాల్యూ ఎంత? సో ఆప్షన్స్ చెక్ చేద్దాం. 11 ఇచ్చాడు, మనం 11 మల్టిపుల్ డైరెక్ట్గా చెక్ చేసేయచ్చు. ఇప్పుడు చూద్దాం. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు: 22,200, 2,400, 2,600, 2,800. వీటిలో 11 మల్టిపుల్ ఏంది? మన కళ్ళకు కనపడుతుంది. ఇదే 11 మల్టిపుల్. సో ఇదే మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ చూద్దాం. ద రేషియో ఆఫ్ టైమ్ టేకెన్ బై ఏ అండ్ బి టు కంప్లీట్ ద వర్క్ ఈజ్ 3:2. అంటే ఏ 3 గంటల్లో పనిచేస్తే బి 2 గంటల్లో పనిచేస్తాడు అని అర్థం. ఓకే, ఇఫ్ బి కెన్ డూ ద వర్క్ ఇన్ 18 days, హౌ మచ్ టైమ్ టేకెన్ బై దెమ్ ఇఫ్ ద వర్క్ టుగెదర్. ఇక్కడ రేషియో లెసన్ ఉంది, దీన్ని ఏమంటాం, టైమ్ అండ్ వర్క్ లెసన్ కూడా ఉంది. ఇప్పుడు చూద్దాం. ఏ బి, సో 3:2. సో వాడు టైం రేషియో ఇచ్చాడు కాబట్టి మనం ఎఫిషియన్సీ రేషియో రాసుకోవాలి. అంటే రేషియోస్ రివర్స్ అవుతాయి. అంటే ఏ వాల్యూ ఎంత? 2 అయింది, బి వాల్యూ 3 అయింది. ఇంపార్టెంట్ స్టెప్ ఇది. వాడు టైం రేషియో ఇస్తే మనం ఎఫిషియన్సీ రేషియో రాసుకోవాలి. అప్పుడు ఏమైంది అంటే జస్ట్ దీనికి రివర్స్ అవుతాయి. సో వాడేమన్నాడు, ఇఫ్ బీ కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 18 days. అంటే 3 పార్ట్ల వాల్యూ 18 అయితే, ఓకే, అప్పుడు 2 పార్ట్ల వాల్యూ ఎంత అయింది? సింపుల్, 12 అయింది. ఎందుకు? 3 ఆర్లు 18, అప్పుడు 2 ఆర్లు ఏమైద్ది? 12 అయింది. అంటే ఏ వాల్యూ 12, బి వాల్యూ 18. అంటే ఇక్కడే ఇచ్చేసాడు కదా, బీ కెన్ డూ ద వర్క్ ఇన్ 18 days. అంటే 3 పార్ట్ల వాల్యూ 18 అయినప్పుడు ఇప్పుడు ఏ పార్ట్లు అంటే 2 పార్ట్ల వాల్యూ ఎంత అయింది? 12 అయిపోద్ది. సో ఏ వాల్యూ 12, బి వాల్యూ 18. సో అక్కడ ఇచ్చాడు, హౌ మచ్ టైమ్ టేకన్ బై దెమ్ ఇఫ్ దే వర్క్ టుగెదర్గా ఫార్ములా ఏంటిది? ఎక్స్ ఇంటూ వై బై ఎక్స్ ప్లస్ వై. 12 ఇంటూ 18 బై 12 ప్లస్ 18 ఎంత? 30. ఏకం కొట్టేద్దాం, 6 ఎక్కం కొట్టేద్దాం. 6 ఎక్కం, 6 5లు 6 3లు. సో అలా వచ్చింది అనమాట. సో ఏమొచ్చింది మనకి? 12 ఇంటూ 18 బై 30 వచ్చింది. సో క్యాన్సిల్ చేసుకుంటే ఎంత వచ్చింది? 3 6లు 3 5లు 36 బై 5 వచ్చింది. 5 ఏళ్ళు 35.2, 5 ఏళ్ళు 35, ఒకటి మిగిలింది 0.2, 7.2 వచ్చింది. సో ఇది ఓకే. సో ఈ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ పెద్దగా ఉంది కానీ సింపుల్ క్వశ్చన్. 3 friends ఎక్స్, వై అండ్ జెడ్ ఆర్ సైక్లింగ్ ఆన్ ఏ సర్క్యులర్ ట్రాక్. అంటే ఇలా ఉందంట, ఈ ఎక్స్, వై, జెడ్ సైక్లింగ్ ట్రాక్ మీద సైక్లింగ్ చేస్తున్నారంట.
సైక్లింగ్ ట్రాక్ విత్ సర్కంఫరెన్స్ ఆఫ్ 2 కిలోమీటర్స్ అంటే ఈ టోటల్ పాత్ మొత్తం 2 కిలోమీటర్స్ ఉందంట. దే ఆల్ స్టార్ట్ ఫ్రమ్ ద సేమ్ పాయింట్ అంటే ఇక్కడ నుంచి సేమ్ పాయింట్ స్టార్ట్ చేశారు ఎట్ 9 AM అంటే 9 AM నుంచి సైకిల్ తొక్కుతూ ఉన్నారంట. అండ్ ద ట్రావెల్ ఇన్ సేమ్ డైరెక్షన్ అంటే అందరూ ఒకవైపే వెళ్తున్నారు విత్ ద స్పీడ్స్ ఆఫ్ 10 కిలోమీటర్స్ పర్ అవర్ 12 కిలోమీటర్స్ పర్ అవర్ 15 కిలోమీటర్స్ పర్ అవర్. హౌ మచ్ ఈ లైన్ ఇంపార్టెంట్. హౌ మెనీ టైమ్స్ దే విల్ మీట్ అట్ స్టార్టింగ్ పాయింట్ ఇఫ్ దే కంటిన్యూ సైక్లింగ్ అంటిల్ 1 PM అంటే 9ంటికి మొదలుపెట్టారు 1 PM దాకా తొక్కాలి. ఎన్ని గంటలు ఉంటాయి మధ్యలో? 4 అవర్స్ ఉన్నాయి కదా, 4 అవర్స్ ఉన్నాయి మధ్యలో, 4 అవర్స్ ఉన్నాయి. సో ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? హౌ మెనీ టైమ్స్ దే విల్ మీట్ ఎట్ స్టార్టింగ్ పాయింట్ అన్నప్పుడు ఏం చేయాలి? సింపుల్, స్పీడ్స్కి ఎల్సిఎం చేసుకోవాలి. వాడేం అడిగాడు? నంబర్ ఆఫ్ టైమ్స్ అంటే ఎన్ని రొటేషన్స్ అయినాయి అంటే రొటేషన్స్ కాదు, ఎన్నిసార్లు కలిశారు అని చెప్తున్నారు. ఎన్నిసార్లు కలిశారు అని అడుగుతున్నాడు వాడు. జస్ట్ 4 గంటలు ఎన్నిసార్లు కలిశారని చెప్పడానికి ఏంటయ్యా అంటే టైమ్ బై ఎల్సిఎం. అప్పుడే కాదు ఎన్నిసార్లు కలిసారో వస్తుంది. టైమ్ బై ఎల్సిఎం. టైం ఎంత ఉంది? 9 గంటల నుంచి 1 గంట వరకు అంటే 4 గంటలు ఉంది. ఇప్పుడు ఎల్సిఎం చూద్దాం. ఓకే, ఇప్పుడు చూద్దాం. స్పీడ్ ఎంత? ఒకటిదేమో 10, ఒకటిదేమో 12, ఒకటిదేమో 15. సో డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు? 2 km ఇచ్చాడు. మన తెలిసిన బేసిక్ ఫార్ములా ఏంటది? టైమ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. అదే వేస్తున్నాం ఇప్పుడు. డిస్టెన్స్ బై స్పీడ్. సో ఇదే కదా డిస్టెన్స్ బై స్పీడ్ ఫార్ములా. సో వీటికి ఎల్సిఎం కనుక్కోవాలి ఫస్ట్. మనం ఇంకా ఎల్సిఎం కనుక్కోవాలి. సో ఇలా ఇచ్చినప్పుడు ఎల్సిఎం ఫార్ములా ఏంటది? ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్స్ బై ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్స్. హెచ్ఎఫ్ ఎంత? 2కి హెచ్సిఎఫ్ 2ని. ఎల్సిఎం ఎంత? 12కి 10కి 15కి 10కి 12కి 15కి. ఫస్ట్ 15 ఎక్కడ చదువుతున్నాం? 15 ఒకట్లో 15, 10లో పోయిద్ది కానీ 12లో పోదు కాబట్టి 15 కాదు. 15 రోజులు 30, 10లో పోయిద్ది కానీ 12లో పోదు. 15 ఒకట్లో తర్వాత 45, 15 ఎక్కలో 45, 10లో పోయిద్దా? పోదు. దాని తర్వాత 15 నాలుగులు 60, 60లో 10లో పోయిద్దా? పోయిద్ది. 12లో పోయిద్దా? పోయిద్ది. కాబట్టి ఎల్సిఎం 10కి 12కి 15కి 60 ఎల్సిఎం. 60 ఏంటిది? ఇక్కడ మినిట్స్ వచ్చింది. 60 అంటే ఎన్ని మినిట్స్? ఎన్ని అవర్స్? 60 మినిట్లు అంటే 1 అవర్. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అంటే 2/1 ఎంత? 2 వచ్చింది అంటే టైం 2 వచ్చింది. ఎన్నిసార్లు రొటేట్ అయింది అక్కడ? ఎన్ని గంటలు ఉంది అక్కడ? 9 to 1కి 4 అవర్స్ ఉంది. ఇక్కడ టైం ఎంత వచ్చింది? 2 వచ్చింది. అంటే 4/2 ఈక్వల్ టు 2 టైమ్స్ వాళ్ళు కలిశారని ఎలా చెప్పాలి? నేను చాలా స్లోగా చెప్పాను. సో మనం క్విక్గా చేసేస్తే సింపుల్ లెక్క ఇది. సో నంబర్ ఆఫ్ టైమ్స్ అని ఎప్పుడు మనం కనుక్కుంటావా అంటే టోటల్ నెంబర్ ఆఫ్ అవర్స్ బై గివెన్ టైం వేసినప్పుడు 2 టైమ్స్ వాళ్ళు కలుసుకుంటారని మనకు అర్థమైంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 2 టైమ్స్ వచ్చింది కానీ ఫస్ట్ టైంతో కూడా కలుపుకుంటే +1 అంటే 3 టైమ్స్ వస్తుంది. ఒకవేళ వాడు ఫస్ట్ టైం నుంచి అని అడిగాడు అనుకో 3 టైమ్స్, లేదా ఎన్నిసార్లు కలుసుకుంటాడని అడిగాడు అనుకో 2 టైమ్స్. ఓకే, ఫస్ట్ టైం నుంచి అంటే అందరూ ఒకసారి కలిసి పరిగెడతారు కదా, అప్పుడు కూడా కౌంట్ అయ్యింది కదా. సో అందుకని +1. ఓకే, ఇది లెక్క. ఇప్పుడు నెక్స్ట్ లెక్కకి వెళ్దాం. ఈ లెక్క చూద్దాం. ఈ సర్క్యులర్ పాత్ ఆఫ్ 3 meters width runs around a circular path with radius 8 meters. What is the area of the park? ఏమి ఇచ్చాడు అక్కడ? షేప్ సర్క్యులర్ అని ఇచ్చాడు. సర్కిల్ ఫార్ములా ఏంటిది ఏరియాకి? π × r² కదా. పై వాల్యూ ఎంత ఇక్కడ? పై అంటే ఏ మల్టిపుల్ చూస్తాం మనం? సింపుల్ 11 మల్టిపులే చెక్ చేస్తాం. అదే చెక్ చేద్దాం. 10, 7, 17లో నుంచి 7 పోతే ఎంత? 10. 11 మల్టిపులా? కాదు. ఓకే, ఇప్పుడు 1, 2, 2, 9,
11. 11 మైనస్ 3. 11 మైనస్ 3 ఎంత? 8. 8 11 మల్టిపులా? కాదు. ఇప్పుడు ఇది చెక్ చేద్దాం. 1 8 9. 9 2 11. సో ఇలా చేసుకుంటా పోతే పాయింట్స్లో ఉంది కాబట్టి అవ్వదు అని అర్థమవుతుంది. సో డైరెక్ట్గా వేసేద్దాం. పై అంటే అంత 22/7. ఇక్కడ 2 రేడియస్లు ఉన్నాయి చూడు. ఒకటేమో పాత్ అంటే ఒక సర్క్యులర్ పార్క్ ఇలా ఉందంట. దానికి ఉన్న చుట్టూ ఉన్న పాత్ అంటే రౌండ్స్ పరిగెత్తుతూ ఉంటారు కదా, దాని చుట్టూ ఉన్న సర్క్యులర్ పాత్ 3 మీటర్స్ విడ్త్ అంట. అంటే ఒకటేమో ఒక రేడియస్ ఏమో 8 మీటర్స్, ఒక రేడియస్ ఏమో 3 మీటర్స్. ఒక రేడియస్ ఏమో 8 మీటర్స్, ఒక రేడియస్ ఏమో 3 మీటర్స్. కాబట్టి ఫార్ములా ఏం వేస్తాం? r² అంటే ఈ పెద్ద దాంట్లో నుంచి ఈ పాత్ తీసేస్తే ఇది ఈ పార్క్ ఏరియా వస్తుంది కదా, కాబట్టి అదే వేస్తాం. పెద్దది రేడియస్ అంటే ఇచ్చిన దాంట్లో పెద్దది ఎంత? 8². 8² అంటే 64. 3² అంటే ఎంత? 9. 64 నుంచి 9 పోతే సారీ ఇక్కడ కలపాలి. విడ్త్ కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంటుంది కదా, అంటే ఇక్కడ దాకా 8 ఉంది, ఇక్కడ దాకా విడ్త్ అయింది అంటే 8 + 3 అయింది కదా. 8 + 3 11 అయింది. ఒకటేమో 11, 11², ఒకటేమో 11², ఒకటేమో 8². అప్పుడేమైంది? 121 - 64 ఎంత అయింది? 11 నుంచి 4 పోతే 7, 11 నుంచి 5 పోతే 6 పోతే 5, సో 57 అయింది. అంటే 22/7 × 57 ఎంత అయింది వాల్యూ? సో 20 × 57/7 మల్టిప్లికేషన్ చేసుకోవడం, ఏం చేయాలి? 7 రోజులు 14, 5 రోజులు 10, 1 11. మళ్ళీ సేమే కదా, 4 11. 4 5 2 1. దీన్ని 7తో డివైడ్ చేద్దాం. 7 1లో 7. ఆప్షన్స్ చెక్ చేద్దాం. అన్నీ ఒకటితోనే ఉన్నాయి. మీ నెక్స్ట్ ప్లేసే డిసైడ్ చేసేస్తుంది. ఎందుకు? ఒకటేమో 179 ఉంది, ఒకటేమో 131 ఉంది, ఒకటేమో 138 ఉంది, ఒకటేమో 144 ఉంది. 138, 179, 144, 132 ఇలా ఉన్నాయి. సో ఈ ప్లేసే డిసైడ్ చేసేస్తుంది కదా ఏ వస్తుందో ఆన్సర్. ఇప్పుడు చూద్దాం. 12లోంచి 7 పోతే 5, 55. 7 7 49. 7 49. సో 17తో స్టార్ట్ అవ్వాలి ఆన్సర్. 17తో స్టార్ట్ అయ్యేదే మన ఆన్సర్. 17 ఆన్సర్ ఎంత ఉంది అంటే 179.07. సో ఇదే మన ఆన్సర్. ఇదేంది అంటే ఒక పార్క్ సర్క్యులర్ షేప్లో ఉందంట. దాని చుట్టూ కుర్రాళ్ళు వాకింగ్ చేస్తున్నారంట. దాని విడ్త్ ఎంత ఉంది అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి సపోజ్ ఈ సెంటర్ అనుకున్నాం అనుకో. ఇది పార్కు, ఇది దాని చుట్టూ చేసే వాకింగ్. ఇది ఎంత ఉంది అంటే 3 ఉంది. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉంది అంటే 8 ఉంది. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి 11 ఉంటుంది అనేగా. ఇది పెద్ద సర్కిల్. ఇక్కడి నుంచి ఇక్కడికి 11 ఉంటుంది. సో ఇక్కడి నుంచి ఇక్కడికి 8 ఉంటుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి 11 ఉంటుంది, ఇక్కడి నుంచి ఇక్కడికి 8 ఉంటుంది. వాడు కనుక్కోమంటుంది ఏంటి? ఈ ఏరియా కనుక్కోమంటున్నాడు. కాబట్టి అందుకే నేను ఏమేసాను అంటే πr² స్మాల్ r² వేసా. ఈ పెద్ద r² అంటే ఏంటి అంటే ఈ పెద్ద సర్కిల్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఉన్న వాల్యూ ఎంత? 8 + 3 11. ఈ స్మాల్ సర్కిల్ అంటే ఏంటది? ఈ పార్క్ది. వాడేం కనుక్కోమంటున్నాడు? ఈ విడ్త్ ఏరియా ఇదంతా అని కనుక్కోమంటున్నాడు. సో అదే మనం కనుక్కున్నాం. ఇప్పుడు ఆన్సర్ ఎంత వచ్చింది? 179 పాయింట్ సంథింగ్ వచ్చింది కదా. సో అదే మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూద్దాం. కన్వర్ట్ 2.5 రేడియన్స్ టు డిగ్రీస్ అంటే సింపుల్. పై వాల్యూ 180 degrees. పై వాల్యూ ఏంటంటే పై అంటే ఎంత? మనకు తెలిసింది 3.14 = 180 degrees అయితే, సో 2.5 వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. 2.5 వాల్యూ ఎంత? 2.5 వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఈ పై వాల్యూ మనకు గుర్తుకురావాలి, అప్పుడే మనకు లెక్క వస్తుంది. పై అంటే ఎంత? 3.4. అంటే ఒక పై = 180 degrees అయితే, పై వాల్యూ 180 degrees అయితే 2.5 వాల్యూ ఎంత? వాడు కనుక్కోమని డైరెక్ట్గా ఇదే కదా అని అడగవచ్చు. కానీ మనకి ఇది గుర్తుకు రావాలి. అరే పై వాల్యూ 180 degrees కదా, కానీ ఇక్కడ అడిగినది 2.5. పై వాల్యూ అంటే ఎంత? 3.14 = 180 degrees అయితే 2.5 వాల్యూ ఎంత? క్రాస్ మల్టిప్లికేషన్. ఇప్పుడు ఆప్షన్స్లో ఇచ్చాడు, ఆప్షన్స్ ద్వారా మనం చెప్పేద్దాం. 3.14 వాల్యూ 180 అంటే 2.5 వాల్యూ దీనికంటే ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలా? సింపుల్గా 3 సంథింగ్ వాల్యూ 180 అయితే 2 something దీనికంటే తక్కువ ఉండాలి. అంటే సేమ్ 180 ఉంటుందో
180 కంటే ఆప్షన్ తక్కువ ఉండాలి కానీ ఎక్కువ ఉండకూడదు. ఇక్కడ ఏమి ఇచ్చాడు 180 అనే ఇచ్చాడు కాబట్టి ఈ ఆప్షన్ ఎలిమినేట్ చేశా. ఇదేమో చూడు 900 ఇచ్చాడు కాబట్టి ఇది తీసేసి ఎందుకు 3.14 ఎంత అయినప్పుడు 180 అయినప్పుడు 2.5 దీనికంటే తక్కువ ఉండాలి కదా కాబట్టి ఇప్పుడు ఈ రెండు మిగిలినాయి. సో 3.14 ఖచ్చితంగా 180లో పోయిద్దా? పోదు కాబట్టి మనకు ఖచ్చితంగా ఎగ్జాక్ట్ వాల్యూ రాదు. అంటే ఈ 130 డిగ్రీస్ ఎగ్జాక్ట్ వాల్యూ రాదు. ఇలా సంథింగ్ పాయింట్స్ వస్తుంది. కాబట్టి ఇది మన ఆన్సర్. ఆప్షన్ వెరిఫికేషన్ ఎలా చేయాలి? ఆప్షన్ ఎలిమినేషన్ 180 ఎందుకు కొట్టేశాను? 3.14 వాల్యూ 180 అయినప్పుడు 2.5 ఎందుకు అయింది 180 కాబట్టి అది కొట్టేసా. అది అలా కొట్టేసా. ఇప్పుడు 3.14 180 అయింది. 2.5 ఏమైద్ది? అయితే దీనికంటే తక్కువ ఉండాలి, ఎక్కువ మాత్రం అవ్వకూడదు. ఇక్కడ 900 ఉంది కాబట్టి కాదు. ఇప్పుడు ఈ 130 అండి ఎందుకు? దీంట్లో ఇది ఎగ్జాక్ట్గా పోయిద్దా? పోదు. దీంట్లో ఇది ఎగ్జాక్ట్గా పోయిద్దా? పోదు. కాబట్టి ఇందులో పోయేది కూడా ఖచ్చితంగా ఎగ్జాక్ట్గా పోకూడదు. ఇది చూడు ఎగ్జాక్ట్గా పోయింది, 0 వచ్చేసింది కదా చివర, ఎగ్జాక్ట్గా పోయింది కాబట్టి ఇది కాదు. మిగిలింది ఏంటిది? 143.24. ఇలా చేయాలి ఈ లెక్కలో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ఏ సెక్టార్ ఆఫ్ సర్కిల్ హ్యావింగ్ ఎ రేడియస్ ఆఫ్ 10 centimeters and has the central angle of π/6 radians, what is the area of the sector? ఈ లెక్క మనం చేయాలంటే మనకు కొన్ని వాల్యూలు తెలియాలి. పై అంటే 180 డిగ్రీస్, పై అంటే 180 డిగ్రీస్. మరి 360 అంటే ఏమైంది? 360 అంటే 2π అంటే 360 డిగ్రీస్. ఓకే, ఇప్పుడు మరి π/6 అన్నాడు. π/6 అంటే 180/3 180/6. π/6 అంటే ఎంత? 30 డిగ్రీస్. మనం తెలుసుకోవాల్సింది పై అంటే 180 అని రేడియన్స్లో, వాటి రేడియన్స్ ఇచ్చాడు కాబట్టి ఇలా చేస్తున్నా. పై అంటే 180 రేడియన్స్ అని ఇందాక చెప్పుకున్నాం. సో ఇప్పుడు చేద్దాం ఫార్ములా. ఏరియా వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద సెక్టార్ అన్నాడు. ఏరియా ఆఫ్ ద సెక్టార్ ఫార్ములా ఏంటిది? θ/360 ఇంటూ πr². తేటా ఎంత ఇచ్చాడు? తేటా అంటే ఇక్కడ సెంట్రల్ యాంగిల్. సెంట్రల్ యాంగిల్ ఎంత ఇచ్చాడు? π/r రేడియన్స్. సో π/6/360 అంటే ఇక్కడ మొత్తం పైలో ఉన్నాయి కాబట్టి నేను మొత్తం పైలో కన్వర్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. π/6 ఇక్కడ ఇచ్చాడు. ఇంకా ఇక్కడ 2π, 360 అంటే 2π/360 కదా, 2π ఇంటూ πr². r ఎంత ఇచ్చాడు? 10 ఇచ్చాడు. రేడియస్ ఆఫ్ 10 centimeters. ఫార్ములా మనకు గుర్తుండాలి. ఏరియా ఫార్ములా ఏంటిది? ఏరియా ఆఫ్ సెక్టారు θ/360 ఇంటూ πr². తేటా అంటే ఇచ్చిన సెంట్రల్ యాంగిల్ అంతే. ఆర్ అంటే రేడియస్. పై వాల్యూ మనకు తెలుసు 22/7. సో పై వాల్యూ r². ఆర్ అంటే అంత ఇక్కడ 10 ఎంత? 100. ఓకే, ఇప్పుడు కొట్టేద్దాం. ఇదిగో ఈ పై వాల్యూ కొట్టేశా. సో ఇంకేం మిగిలింది మనకి? π/6 ఇంటూ 2. ఇక్కడ /6 ఉంది కదా, దాన్ని కింద రాసుకున్నా అంతే. ఇంటూ 10. ఇదే మనకి మిగిలింది. ఇంకా పై వాల్యూ ఎంత? 22/7. నేను డైరెక్ట్గా రాసుకుంటున్నాను. 22/7 ఇంటూ 6 ఇంటూ 2 ఇంటూ 100. ఇంతే కదా, 100. 10 అని రాసుకున్నా 100. ఓకే, ఇప్పుడు కొట్టేద్దాం. 2 ఎక్కం. దీంట్లో ఎన్నిసార్లు పోయిద్ది? 2 11. సో ఇప్పుడు చూద్దాం ఇంకేమున్నాయి. 100 6 ఉన్నాయి. 2 ఎక్కం. 2 3 2 50. ఇంకేమి మిగిలినాయి? 11 ఇంటూ 50/7 ఇంటూ 3. సో 1150. 550/21. ఇదంతా వచ్చింది 550/21 వచ్చింది. సో అదే రాస్తున్నాం. 21 ఎన్నిసార్లు పోయిద్ది అక్కడ? ఓకే, 21 ఎన్నిసార్లు పోయిద్ది? 21 2 42. 21 2 42. 130 వచ్చింది. ఆప్షన్స్ చెక్ చేద్దాం. ఫస్ట్ 2 ఉంది కదా, ఆప్షన్స్ చెక్ చేస్తాను నేను. ఆప్షన్స్ ఏమున్నాయంటే 26.18, 8.33, 10.47, 12.5. ఫస్ట్ ఇక్కడ 2తో స్టార్ట్ అయింది. ఎక్కడితో 2తో స్టార్ట్ అయింది? ఎక్కడ స్టార్ట్ అయింది? ఎక్కడ స్టార్ట్ అయింది కాబట్టి ఇదే మన ఆన్సర్. ఓకే, ఇదే మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ఇప్పుడు లెక్క చూద్దాం. ఇఫ్ tan A ఈక్వల్ టు cot 2a - 30, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a. ఇలా ఇచ్చినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటి అంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్. కాంప్లిమెంటరీస్ ఆల్వేస్ ఈక్వల్ టు 90. ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 90. ఆల్ఫా అంటే ఫస్ట్ ఇచ్చిన యాంగిల్, బీటా అంటే ఇక్కడ ఇచ్చిన యాంగిల్, రెండు ఇచ్చిన యాంగిల్. ఓకే, ఈ రెండు కలిపి 90కి ఈక్వల్ చేస్తాం. ఎందుకు?
ట్యాన్ కాట్ కాంప్లిమెంటరీ టు ఈచ్ అదర్. అంటే ఇఫ్ దీనికి రివర్స్ అయింది కదా, ఇప్పుడు ట్యాన్కి ఇన్వర్స్ ఏంటది కాట్కి ఇన్వర్స్ ఏంటది ట్యాన్. కాబట్టి దాన్ని మనం కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 90. అంటే ఏ ప్లస్ 2a మైనస్ 30 ఈక్వల్ టు 90. ఏ ప్లస్ 2a ఏమైంది 3a ఈక్వల్ టు 90. మైనస్ ఇటు ఉంది, ఇటు వస్తే ఏమైంది ప్లస్ అయింది 30. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఇలా వచ్చినప్పుడు మనం కాంప్లిమెంటరీ యాంగిల్స్ ప్రూవ్ చేయాలి. ఓకే, అదే చేస్తున్నాం. సో అప్పుడు ఏమైంది 3a ఈక్వల్ టు 120, ఏ ఈక్వల్ టు 40. అంటే 120 సార్లు పోయింది, 40 సార్లు పోయింది. ఏ ఈక్వల్ టు 40. అడిగింది అదే కదా, ఏ వాల్యూ ఎంత అని అడిగాడు 40. సో ఏ వాల్యూ 40. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ చూద్దాం. ఇన్ ఎ సిమిలర్ ట్రయాంగిల్స్ ద రేషియో ఆఫ్ కరస్పాండింగ్ సైడ్స్ ఈజ్ 2:5. సైడ్స్ రేషియో 2:5 ఉందంట. దెన్ రేషియో ఆఫ్ ఏరియా రేషియో అంటే ఏం చేస్తాం, సింపుల్గా స్క్వేర్స్ చేసేయడమే. అంటే 2 స్క్వేర్ ఈజ్ టు 5 స్క్వేర్. ఓకే, అప్పుడు ఏమైంది 4:25 మన ఆన్సర్. అదే వాల్యూమ్ అడిగితే క్యూబ్ వేస్తాం. సైడ్ వాల్యూస్ ఎంత ఇచ్చి కరస్పాండింగ్ సైడ్స్ లేదా కరస్పాండింగ్ ఆల్టిట్యూడ్స్ అని ఎంత రేషియో ఇచ్చి స్క్వేర్ అది ఏరియా రేషియో అడిగాడు అనుకో, వీటికే స్క్వేర్స్ చేస్తాం. అదే వాల్యూమ్ రేషియో అడిగితే క్యూబ్స్ చేస్తాం. సో మన ఆన్సర్ ఎంత, వాడు అడిగింది ఏరియా కాబట్టి స్క్వేర్స్. 4:25 మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. గివెన్ ఏ ఈక్వల్ టు √5, దెన్ వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ఏ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ 1 హోల్ స్క్వేర్. మనకు ఆల్రెడీ తెలుసు ఏంటిది, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటిది 2 ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. 2 ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో అదే ఇక్కడ అప్లై చేద్దాం. మనకు ఆ ఫార్ములా తెలుసు కదా, ఈ ఫార్ములా తెలిస్తే లెక్క స్పీడ్గా అయిపోయింది, లేదా నార్మల్గా ఏం చేసుకోవచ్చు. సో నేను చేస్తున్నాను. గివెన్ వాల్యూ ఏ ఈక్వల్ టు √5 అయితేనంట ఏ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ 1 హోల్ స్క్వేర్ వాల్యూ ఎంత అయిందని అడుగుతున్నాడు. నాకు ఒక ప్రాపర్టీ తెలుసు, ఏంటిది అది, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏమైంది అంటే 2 ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అయ్యింది. ఇప్పుడు చేస్తున్నాం. 2 ఆఫ్ ఏ వాల్యూ ఎంత ఇచ్చాడు ఇక్కడ √5 ఇచ్చాడు. అంటే √5 హోల్ స్క్వేర్ ప్లస్ బి వాల్యూ ఎంత ఇచ్చాడు, బి వాల్యూ ఏ ప్లస్ 1 ఏ ప్లస్ బి వాల్యూ బి ప్లస్లో ఏముంది ఇక్కడ 1 ఉంది. అంటే బి వాల్యూ 1 అని అర్థం, 1 స్క్వేర్. ఓకే, √5 స్క్వేర్ అంతా 5. అంటే √5 ఇంటూ √5 స్క్వేర్ కదా, √5 ఇంటూ √5 అంత √25. √25 అంటే 5. సో అలా. సో √5 స్క్వేర్ అంతా 5 ప్లస్ 1 స్క్వేర్ అంతా 1 ఇంటూ 2. ఓకే, 2 ఇంటూ 6 అంటే అంత 12. సో 12 మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సింప్లిఫై √50 ప్లస్ √18 మైనస్ √8. √15 ఎలా రాసుకోవచ్చు అంటే మనం ఫస్ట్ 50 వాల్యూ రాసుకున్నాం. ఎలా √25 ఇంటూ √2 కింద రాసుకోవచ్చు. మరి 18 ఎలా రాసుకుంటాం, √9 ఇంటూ √2 కింద రాసుకోవచ్చు. అదే 8ని √2 ఇంటూ √4 కింద రాసుకోవచ్చు. అదే ఇప్పుడు ఇది చూద్దాం. ఇక్కడ √25 అంతా 5 ఇంటూ √2 5√2 ప్లస్ √9 అంటే ఎంత 3 ఇంటూ √2 3√2. ఇప్పుడు √4 ఉంది, √4 అంటే 2√2. ఓకే, ఇప్పుడు ఇలా అన్ని √2లో ఉన్నప్పుడు మనం కామన్గా కూడుకోవచ్చు. 5√2 ప్లస్ 3√2 ఎంత 8√2 మైనస్ 2√2. అప్పుడు ఏమొచ్చింది 8లోంచి 6 2 పోతే ఎంత 6, పక్కన ఎంత ఉంది √2. సో 6√2 మన ఆన్సర్. మనం ఇలా స్ప్లిట్ చేసుకోవాలి, అప్పుడే మనకు ఆన్సర్ వచ్చింది. 15 ఎలా రాసుకోవచ్చు, స్క్వేర్స్ వచ్చేలాగా రాసుకున్నాను నేను. 15 ఎలా రాసుకోవచ్చు 25 ఇంటూ √2 కింద రాసుకోవచ్చు. అదే రాసుకున్నాం. అదే 18ని √9 ఇంటూ √2 కింద రాసుకోవచ్చు. అదే రాసుకున్నాం. √8ని √4 ఇంటూ √2 కింద రాసుకోవచ్చు. సో
రూట్ 25 ఎలా రాసుకోవచ్చు? 5గా రాసుకోవచ్చు. 5 ఇంటూ రూట్ 2 5 రూట్ 2 అది రాసుకున్నాం. ప్లస్ ఉంది. రూట్ 9 ఎలా రాసుకోవచ్చు? 3గా రాసుకోవచ్చు. 3 ఇంటూ రూట్ 2 3 రూట్ 2 అదే రాసుకున్నాం. రూట్ 4 ఎలా రాసుకోవచ్చు? 2గా రాసుకోవచ్చు. 2 ఇంటూ రూట్ 2 అదే రాసుకున్నా. సో ఈ రెండు కలుపుకున్నా. 8 రూట్ 2 వచ్చింది. -2 రూట్ 2 తీసేస్తే 6 రూట్ 2 వచ్చింది. ఇదే మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు చూద్దాం. ద డయామీటర్ ఆఫ్ ఎ సర్కిల్ మెజర్ ఈజ్ 25 సెంటీమీటర్స్. అంటే ఒక సర్కిల్ ఉందంట, అందులో ఉన్న డయామీటర్ ఎంత? 25 సెంటీమీటర్స్ అంట. వాట్ ఈస్ ద మ్యాక్సిమం లెంత్ ఆఫ్ ద కార్డ్ ఇన్ దిస్ సర్కిల్? ఒక సర్కిల్ లోపల ఉండే మ్యాక్సిమం కార్డ్ ఏంటిది? దాని డయామీటరే. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక సర్కిల్ లోపల ఉండే మ్యాక్సిమం కార్డ్ అంటే ఒక కార్డ్ లాంగెస్ట్ కార్డ్ ఇన్ ఏ సర్కిల్ ఈజ్ ఇట్స్ డయామీటర్. అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో డయామీటర్ ఎంత ఇచ్చాడు ఇక్కడ? 25. కాబట్టి లాంగెస్ట్ కార్డ్ ఇన్ ఏ సర్కిల్ ఈక్వల్ టు డయామీటరే. సర్కిల్ గుండా అంటే సెంటర్ గుండా పాస్ అయ్యే లాంగెస్ట్ కార్డ్ ఒకే ఒకటి ఉంటుంది, అదే డయామీటర్. వాడు అడిగినది మ్యాక్సిమం లెంత్ ఆఫ్ ది కార్డ్ అన్న డయామీటర్ అన్న ఒకటే. కాబట్టి ఎంత అయింది అప్పుడు? మ్యాక్సిమం లెంత్ డయామీటర్ ఎంత ఇచ్చాడు? 25 ఇచ్చాడు. కాబట్టి మ్యాక్సిమం లెంత్ కూడా 25 అయింది. సో 25 మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు లెక్క చూద్దాం. ఇఫ్ sin a ప్లస్ కాస్ ఏ ఈక్వల్ టు రూట్ 2 sin a, దెన్ వాట్స్ ద వాల్యూ ఆఫ్ tan a? ఇప్పుడు చూద్దాం. సైన్ ప్లస్ కాస్ ఈక్వల్ టు రూట్ 2 సైన్. ఓకే, సో సైన్స్ ఒక పక్క తెచ్చుకుందాం. సైన్స్ ఒక పక్క తెచ్చుకొని కాస్ బయటకు రాసేద్దాం. ఓకే, ఇప్పుడు ఎస్ మైనస్ రూట్ 2s ఈక్వల్ టు మైనస్ సి, అంతే కదా. సైన్ దీని అవతల తీసుకొచ్చి ఇటు ప్లస్లో ఉంటుంది కాబట్టి మైనస్ వచ్చింది. ఇటు కాస్ ప్లస్లో ఉంది కాబట్టి వెళ్తే మైనస్ అయింది. ఇప్పుడు సైన్ కామన్ తీస్తున్నాం. సైన్ కామన్ తీసి అప్పుడు ఏమైంది? 1 మైనస్ రూట్ 2 అయింది. సైన్ కామన్ తీస్తే 1 మైనస్ రూట్ 2 ఈక్వల్ టు మైనస్ కాస్. ఇప్పుడు ఈ కాస్ని దీన్ని అవతల తీసుకొస్తున్నాం. ఏమైంది? tan ఈక్వల్ టు సైన్ బై కాస్ మైనస్ ట్యాన్. గుర్తుపెట్టుకోవాలి, సైన్ బై కాస్ ట్యానే కదా. ట్యాన్ ఈక్వల్ టు 1 మైనస్ రూట్ 2. ఈ నెగిటివ్ సైన్ పోవాలంటే మనం దీన్ని నెగిటివ్ సైన్ పోవాలంటే ఇక్కడ నెగిటివ్ సైన్ పోయిందనుకో, ఇక్కడ రివర్స్ అవుతాయి. అంటే ట్యాన్ ఈక్వల్ టు రూట్ 2 మైనస్ 1 ఇలా అయింది. సో ఇది ఎక్కడికి వెళ్ళిందంటే ఇది డౌన్కి వస్తుంది కదా. అంటే ఇప్పుడు సైన్ బై కాస్ ఈక్వల్ టు 1/√2 మైనస్ 1. ఇది మనకు వచ్చింది ఇక్కడ 1/√2 మైనస్ 1. ఇలా 1/, వచ్చినప్పుడు ఈ ట్యాన్ వాల్యూ ఎలా ఏమైద్ది అంటే సింపుల్, దీనికి రివర్స్ అయ్యిద్ది. అంటే సపోజ్ ట్యాన్ వాల్యూ ఎంత వచ్చింది మనకి? 1/√2 మైనస్ 1 వచ్చింది. అదే కరెక్ట్ ట్యాన్ వాల్యూ కనుక్కోవాలనుకో, దీని ఆన్సర్ ఏమైద్ది అంటే √2 + 1. ఇదే మన ఆన్సర్ అయిపోయింది. ఓకే, సో √2 + 1 మన ఆన్సర్. ఓకే దెన్, బాయ్.